మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణకు రానున్నారు. నిజామాబాద్లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు. ఉదయం 11:25 గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు అమిత్ షా. మధ్యాహ్నం 1:45 బేగంపేట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడానికి వెళ్లనున్నారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, బలరాం, పసుపు రైతుల దశాబ్ద కళ ఈరోజు నెరబోతుంది. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి రైతాంగం అంతా కూడా చాలా ఏళ్లుగా పోరాటం కొనసాగింది. ఎట్టకేలకైతే నిజామాబాద్కు పసుపు బోర్డు ఏర్పడైంది. పసుపు బోర్డు సంబంధించినటువంటి కార్యాలయాన్ని ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అమిత్ షా నేరుగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి జాతీయ పసుపు బోర్డు ఈ ఆఫీసును ప్రారంభిస్తారు. ఇక్కడనే రైతులతో కాసేపు మాట్లాడతారు. ఇక్కడ నుంచి అనంతరం సమీపంలోని ఒక గార్డెన్లో అధికారులతో కొంత 10 నిమిషాల పాటు రివ్యూ సమావేశాన్ని నిర్వహిస్తారు. అక్కడ నుంచి నేరుగా కిసాన్ సభకు వెళ్తారు. కిసాన్ సభలో రైతాంగాన్ని ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించబోతున్నారు. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. బీజేపీ శ్రేణులు నగరమంతా కాషాయమయం చేశారు. భారీగా పోలీసు బందోబస్తు కూడా కొనసాగుతుంది. దాదాపు 1500 మంది పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. చాలా కూడా రోడ్లన్నీ కూడా రూట్ అంతా కూడా ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేశారు. మరి ప్రస్తుతం అయితే అధికారులు కూడా కొంత ఈ ప్రాంతాన్ని అంతా కూడా తమ అదుపులోకి తీసుకున్నారు. ఎవరిని కూడా లోనికి అనుమతించకుండా కేవలం పాసులున్న వారిని లోనికి అనుమతించడం జరుగుతుంది. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా లబ్ధి పొందుతుందని చెప్పి చాలా మంది రైతులంతా కూడా ఆందోళన చేశారు. 2019 ఎలక్షన్లో కూడా ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి ఎంపీ అరవింద్ కూడా పసుపు బోర్డు హామీ ఇవ్వడం జరిగింది. పసుపు బోర్డు హామీ నెరవేర్చాలని చెప్పి ఆ ఎన్నికల్లో దాదాపు 167 మంది రైతులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం అయితే ఈరోజు అమిత్ షా ఈ జాతీయ పసుపు బోర్డును ప్రారంభించబోతున్న నేపథ్యంలో అది రైతులతో పాటు పెద్ద ఎత్తున ఇటు బీజేపీ శ్రేణులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఈరోజు పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఉమ్మడి నిజామాబాద్ అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ పసుపు దిగుబడి కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ పసుపు దిగుబడి పెరగడం వల్ల రైతాంగానికి కొంత ఆర్థికంగా ఉపయోగపడుతుంది. కాబట్టి పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ పండినటువంటి పసుపునైతే ఏదైతే ఉందో ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా ఏర్పడుతుంది. నాణ్యమైనటువంటి పసుపు రైతాంగం నుంచి దిగుమతి చేసుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. రైతాంగానికి మద్దతు ధర లభిస్తుంది. మొత్తానికైతే పసుపు బోర్డు ఈరోజు అమిత్ షా ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా కిసాన్ సభలో రైతులను ఉద్దేశించి అమిత్ షా చేసేటువంటి ప్రసంగం ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం 2 గంటలకు అమిత్ షా ఇక్కడ చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత పసుపు బోర్డుతో పాటు కిసాన్ సభలో పాల్గొంటారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ సతీష్.